గత 3 రోజుల నుంచి ఇస్తాంబుల్ కన్వెన్షన్ గురించి అన్ని న్యూస్ పేపర్స్లో వార్తలు వస్తున్నాయి. ఇస్తాంబుల్ కన్వెన్షన్ అనేది మహిళల హక్కుల గురించి. ఉక్రెయిన్ పార్లమెంటు ఈ ఇస్తాంబుల్ కన్వెన్షన్ని రాటిఫై చేసింది ఈ మధ్య. సో దాంతో ఇస్తాంబుల్ కన్వెన్షన్ మళ్ళా వార్తల్లోకి వచ్చింది. యాక్చువల్గా సైకలాజికల్ వయలెన్స్, మహిళల్ని మానసికంగా వేధించడం, స్టాకింగ్, మహిళల్ని వెంటపడటం, ఫిజికల్ వయలెన్స్, మహిళల్ని భౌతికంగా హింసించడం, సెక్షువల్ వయలెన్స్, లైంగికంగా వేధించడం, దాంతోపాటు రేప్స్ కానీ, ఫోర్స్డ్ మ్యారేజ్ కానీ, ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ కానీ, ఫోర్స్డ్ అబార్షన్స్ కానీ, ఫోర్స్డ్ స్టెరిలైజేషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ కన్వెన్షన్లో బ్యాన్ చేశారు. దాంతోపాటు వీటన్నిటిని చట్టబద్ధంగా క్రైమ్స్ చేసి శిక్ష ఇవ్వాలన్నమాట. ఒకసారి ఈ కన్వెన్షన్ని రాటిఫై చేసి సైన్ చేస్తే ఆ దేశాలు ఈ కన్వెన్షన్కి అనుగుణంగా చట్టాలు తయారు చేయాలి. అసలు ఉక్రెయిన్ ఇంత సమస్యలో ఉన్నప్పుడు ఈ టైంలో ఈ కన్వెన్షన్ ఎందుకు సైన్ చేసింది? మీకు తెలుసు, యుద్ధాల్లో ఇన్నోసెంట్సే విక్టిమ్స్ అవుతారు. రష్యా ఉక్రెయిన్ అటాక్ చేసినప్పుడు, అలానే ఏ యుద్ధంలో అయినా సరే మహిళల పట్ల అఘాయిత్యాలు, మహిళల పట్ల రేప్సు, ఇవన్నీ చాలా విరివిగా జరుగుతుంటాయి. ఇది చాలా బాధాకరమైన అంశం. ఉక్రెయిన్ సంబంధించి కూడా ఈ రష్యా వాళ్ళు ఈ బుచా అనే ప్రాంతంలో చాలామంది మహిళలపైన అత్యాచారాలు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అత్యవసరంగా ఇప్పుడు ఉక్రెయిన్ పార్లమెంటు ఈ ఇస్తాంబుల్ కన్వెన్షన్ని రాటిఫై చేసిందన్న ఎక్స్పర్ట్స్ వాదన కూడా వినిపిస్తుందన్నమాట. సో ముఖ్యంగా మహిళల పట్ల సెక్షువల్ హరాస్మెంట్ కానీ, సెక్షువల్ వైలెన్స్ కానీ చేస్తే హానర్ దెబ్బతిన్నట్టు ప్రకటించి దానికి సంబంధించి క్రిమినల్ జస్టిస్ సిస్టంలోకి తొందరగా ఎవరైతే క్రైమ్స్ని చేశారో వాళ్ళపైన అభియోగాలు మోపి వాళ్ళపైన ట్రయల్ కూడా చేయొచ్చు అనమాట. ఈ కన్వెన్షన్ ప్రకారం దేశ చట్టాలు తయారు చేసి, అంటే మనం ఏ కన్వెన్షన్ అయినా ఒప్పందం చేసుకున్నప్పుడు, ఏ కన్వెన్షన్ అయినా మన రాటిఫై చేసినప్పుడు దాని ప్రకారం మన నేషన్లో చట్టాలు చేయాలన్నమాట. అయితే మొత్తం ఇస్తాంబుల్ కన్వెన్షన్ మీకు తెలుసు, టర్కీ క్యాపిటల్ ఇస్తాంబుల్. టర్కీ వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు జాయిన్ ఇస్తాంబుల్ కన్వెన్షన్లో. టర్కీ మొదటి కంట్రీ జాయిన్ అవ్వటం. కానీ టర్కీలో మహిళల పట్ల అఘాయిత్యాలు, మహిళల పట్ల హింస చాలా ఎక్కువ. టర్కీలో ఉన్న మహిళల్లో ఒక సర్వే ప్రకారం 38% మహిళలు ఏదో ఒక సందర్భంలో వాళ్ళ హస్బెండ్స్ చేతిలో, వాళ్ళ దగ్గరున్న పురుషుల చేతిలో ఇబ్బంది పడ్డ వాళ్ళే అంట. దాంతోపాటు గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో టర్కీ 156 దేశాల్లో 133వ ర్యాంక్లో ఉంది. అయితే టర్కీ ఇస్తాంబుల్ కన్వెన్షన్లో ఉండలేక టర్కీ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు లీవ్ ఇట్. మహిళల హక్కులకు సంబంధించిన ఈ కన్వెన్షన్లో టర్కీ బయటకు వచ్చిందనమాట. ఇండియా అసలు ఈ కన్వెన్షన్ జాయిన్ కూడా అవ్వలేదు. ఈ ఇస్తాంబుల్ కన్వెన్షన్ ఇండియా అసలు పార్టీ కూడా అవ్వలేదన్నమాట. ఇది కూడా ఒకసారి మనం కన్సిడర్ చేయాలి. దాంతోపాటు ఈ ఇస్తాంబుల్ కన్వెన్షన్లో జెండర్ అనే పదానికి డెఫినేషన్ కూడా ఇచ్చారనమాట. జెండర్ అంటే ఇట్స్ ఎ సోషలీ కన్స్ట్రక్టెడ్ రోల్, సోషలీ కన్స్ట్రక్టెడ్ బిహేవియర్, సోషలీ కన్స్ట్రక్టెడ్ యాక్టివిటీ అండ్ సోషలీ కన్స్ట్రక్టెడ్ అట్రిబ్యూట్స్ అని చెప్పి ఒక డెఫినేషన్ కూడా ఇచ్చారు. జెండర్ అనే దానికి నిర్వచించిన కన్వెన్షన్ ఇది ఇస్తాంబుల్ కన్వెన్షన్. అయితే ఇస్తాంబుల్ కన్వెన్షన్ అనేది దీని పూర్తి పేరు ద కౌన్సిల్ ఆఫ్ యూరోప్ కన్వెన్షన్ ఆన్ ప్రివెంటింగ్ అండ్ కంబాటింగ్ వయలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ అండ్ డొమెస్టిక్ వయలెన్స్ ఆల్సో. అంటే మహిళల పట్ల హింసని నిషేధించే ఒక కన్వెన్షన్గా ఇది పేరు తెచ్చుకుంది. దీన్ని ఇస్తాంబుల్ కన్వెన్షన్ అంటారు. ఇది సిగ్నేచర్కి 2011లో ఓపెన్ అయింది. 2014 నుంచి ఇది ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చిందనమాట. మార్చి 2019 వరకు దాదాపు 45 దేశాలు ఈ ఇస్తాంబుల్ కన్వెన్షన్ని సైన్ చేశాయి. అండ్ ఇందాక చెప్పాను కదా, టర్కీ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు జాయిన్ అండ్ టర్కీ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు లీవ్ అనమాట. సో ఇస్తాంబుల్ కన్వెన్షన్ ఇంత అద్భుతమైన కన్వెన్షన్ మహిళల కోసం ఉంటే అది గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఈ కన్వెన్షన్ ఇంకా ప్రోగ్రెసివ్గా తీసుకెళ్లాలని కూడా ఆశిద్దాం.